సందర్భంగా తెలియజేస్తూ 13వ తేదీన జరుగుతున్నటువంటి లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ముందుగా పిలుపునిస్తూ 4.5 మాసాల క్రితం ప్రజా వ్యతిరేక పాలన అందించిన నియంత్రిత పాలన అందించిన అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, టెలిఫోన్ ట్యాపింగ్లు, లిక్కర్ కేసులు, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ రావడానికి సహకరించిన ప్రజలు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ 13వ తేదీన మీ అమూల్యమైన నోటును చేతుగుర్తు వేసి పెద్దలు వెలిచాల రాజేంద్రరావు గెలిపించమని ముగిలి హస్తాలతోటి వేములవాడ పట్టణ, సిరిసిల్ల పట్టణ, సిరిసిల్ల నియోజకవర్గం, వేణు నియోజకవర్గ, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక ధార్మిక జిల్లాగా ఉన్నటువంటి అందరూ కూడా అటు రైతన్నలు, నేతన్నలు, కార్మికులు, కర్షకులు ప్రజలందరూ కూడా మీ మద్దతును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరుతున్నాం. 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు పేదలందరికీ నల్లధనం తీసుకుని వచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తారని ఇచ్చిన మాట ఈరోజు నల్లధనం దేవుడిని కానీ రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఓటేద్దామని అడుగుతున్నాం. 15 లక్షలు కాదు కదా, 10 పైసలు కూడా 10 సంవత్సరాలు వేయని బీజేపీ ఓటేద్దామా ఆలోచన చేయమని ప్రజలు కోరుతున్నాం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ గ్రామంకి వెళ్ళి అడిగినా ఏ ఒక్క ఊర్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాని ఈ బీజేపీ ఓటేద్దామంటున్నాం. ప్రశ్నించే గొంతులను పార్లమెంట్ నుంచి ఒకే రోజు 140 మందిని బయట గెంటి వేసినా ఈ భాజపా కోటేద్దామంటున్నాం. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినటువంటి బీజేపీ కోటేద్దామా దయచేసి ప్రజలు ఆలోచన చేయవలసింది కోరుతున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా ప్రజాపాలన అందించే కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరిగి అవకాశం కల్పించమని కోరుతున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ తీసుకొని వచ్చి పేదలను ఆదుకుంటే 10 దినాలు తగ్గించిన బీజేపీ కోటేద్దాం ఆలోచన చేయమంటున్నాం. అందుకే 5 న్యాయ పేరిట ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 10 దినాలు పెంపుతో పాటు 400 రూపాయలు కూలీ పెంచిస్తామనేటువంటి ఆలోచన దయచేసి గమనించబడే సందర్భంగా కోరుతూ ఈరోజు నేను ఒకటే మీ అందరికి చెప్పదలుచుకున్న, బీఆర్ఎస్ పని అయిపోయింది. కేటీఆర్ అన్నాడు మా కారు గ్యారేజ్కి పోయిందని. గ్యారేజ్కి పోయిన కారు తిరిగి వస్తుందని అనుకోవడం లేదు. ఎందుకంటే పాత మోడల్ అంబాసిడర్ కారు గ్యారేజ్లో పరికరాలు లేక మెకానికులు కూడా తలపట్టుకుంటున్నట ఈ కారును ఏ విధంగా మరమ్మతు చేయాలని. నాకు తెలిసినప్పటికీ కారు రోడ్ ఎక్కడం కష్టమనే మాట కేటీఆర్ మాటల్లో తేలింది కాబట్టి వినోద్ కుమార్ నాన్ లోకల్ నాయకుడు ఒకసారి అవకాశం ఇచ్చారు. బండి సంజయ్ ఒకసారి అవకాశం ఇచ్చారు. ఏం చేసిరంటే అంతకంటే ముందు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీకి అవకాశం ఇస్తే పాస్పోర్ట్ కార్యాలయం తెచ్చిండు, తిరుపతికి రైలు తీసుకొచ్చిండు, ఆసుపత్రులు తీసుకొచ్చిండు, అనేక నవోదయ కేంద్రీయ పాఠశాల తెచ్చిండు. ఈ 2 ఎంపీలకు ఏం తెచ్చిరంటే ఏమీ లేదు. 2 హయాంలో కాకతీయ టెక్స్టైల్ మెగా పార్క్ రావాల్సింది ఇతర జిల్లాలకు తరలిపోయింది. అది వాళ్ళు చేసినటువంటి పని. నేతలకు ఏం చేసిరంటే శూన్యం. గత ప్రభుత్వం 375 కోట్ల బకాయిలు పెట్టిపోయింది. కేటీఆర్ వైఫల్యం కాదా అంటున్నాం, కేసీఆర్ వైఫల్యం కాదా అంటున్నాం. రైతన్నలకు నేతలను పట్టించుకొని వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాలంటున్నాం. ఇక మాట్లాడితే బండి సంజయ్ నేను హిందువులు అంటుకోడు. మేము హిందువులం కాదా? ఇక బొట్టు పెట్టి పుండైపోయింది అన్నకు. అరే మేము ఎందుకు చెప్తున్నాం ఈ అంశం అంటే హిందుత్వాన్ని సందర్భాన్ని బట్టి మతాన్ని అడ్డుపెట్టి ఎన్నికలు గెలవాలనుకుంటూ నీకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. పక్కన వేములవాడ రాజన్న ఆలయానికి అన్నా పైసలు ఇచ్చినావు నువ్వు కేంద్ర ప్రభుత్వ ప్రసాద పథకంలో. పక్కన అంజన్ ఆలయం ఉంది నీ నియోజకవర్గంలో కొండగట్టు అన్నా పైసలు తీసుకురాగలను అంటున్నా. ఏటా 100 కోట్లను కేసీఆర్ మోసం చేసిండు, చెడ్డకోపం పెట్టిన రాజన్నకు. ఈరోజు మీరు కూడా కేంద్ర ప్రభుత్వం అన్నా పైసలు తీసుకురాని మీరు
ఓటు హక్కు అడగడానికి మీకు అసలు రైటే లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఈరోజు పెద్దలు వెలిచాల రాజేంద్రరావు గారు మృదు స్వభావి విద్యావేత్త కాంగ్రెస్ పార్టీ వారి సేవలు గుర్తించి సింగరుండే చైర్మన్గా మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం అంటే రాజేంద్రరావు గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 2 దఫాలు ఎన్నికలైన తర్వాత ప్రజలు బీజేపీ వెంట లేరనే నరేంద్ర మోడీ ప్రెస్టేషన్లో డిప్రెషన్లో మాట్లాడుతున్న మాటలు కూడా దయచేసి గమనించమని కోరుతూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించడానికి పిసిసి అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు 3వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రాబోతున్నారు. మధ్యాహ్నం 2:30 మొదటి ఈ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి స్థలంలో వారి సభ ఉంటుంది. కాబట్టి అన్ని గ్రామాల నుంచి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సభను విజయవంతం చేసి ఆ సభ ద్వారా మన ఎంపీ రాజేంద్రరావు గారి విజయం ఈరోజు మెజార్టీని ఖాయం చేసే విధంగా ఆ సభను మనం జరుపుకుందామని ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ 10 సంవత్సరాల పరిపాలనను వ్యతిరేకిస్తూ మనం కథం తొక్కాలని ఆ 3వ తేదీన మధ్యాహ్నం 2:30 జరిగే రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ సభలో పెద్దలు బి సంక్షేమ శాఖ మంత్రులు మరి పొన్నం ప్రభాకర్తో పాటు అనేక మంది రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు పాల్గొంటారు. కాబట్టి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.